ప్రస్తుతం మనతో టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు స్వామిదాస్ గారు ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక క్రిస్టియన్ సెల్ ద్వారా జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, భవిష్యత్ నిర్ణయాలు ఏంటి తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు పూర్తి చేసుకుంది. క్రిస్టియన్ సెల్ ద్వారా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి? గత ప్రభుత్వం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 11 సంక్షేమ పథకాలు ఇచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అవన్నీ రద్దు చేసి క్రైస్తవులకు అన్యాయం చేశాడు. కానీ నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవుల ఆశీర్వాదాలతో ప్రార్థనలతో ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలల కాలంలో వెంటనే మనకు గుంటూరుకు విజయవాడకు నడిబొడ్డున 2 ఎకరాలలో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రిస్టియన్ భవన్ 10 కోట్లు శాంక్షన్ చేసి ఆ రోజు కట్టిస్తే 80% అయిపోతే మళ్ళా తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ముట్టుకున్న పాపాను కూడా పోలేదు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతూనే మళ్ళా 10 కోట్లు శాంక్షన్ చేసి మంజూరు చేసి ఈరోజు పనులు జరుగుతున్నాయి. అంటే ఆయన 6 నెలల్లో తర్వాత పాస్టర్స్కి మ్యారేజ్ లైసెన్స్ అప్పట్లో 3 ఏళ్ళు ఉండేది. 3 ఏళ్ళకు రెన్యువల్ చేసుకోవాలి. కానీ అది కష్టం అవుతుంది, తొందరగా అవుతుంది అనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి దాన్ని 10 ఏళ్ళకు పెంచి 10 ఏళ్ళకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి పాస్టర్స్ అని దాన్ని పొడిగించడం జరిగింది. అంటే క్రైస్తవుల మీద పాస్టర్ల మీద చంద్రబాబు సారుకు ఉన్న ప్రేమ చాలు. మూడోది తీసుకుంటే గిన మనకు బరెల్ గ్రౌండ్స్ కూడా ఎక్కడెక్కడ లేవు అని అధికారులతో రివ్యూ పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ మండలాల్లో కానీ జిల్లాలలో కానీ నియోజకవర్గాల్లో కానీ అవన్నీ మీరు చూడండి, ఎక్కడే కానీ కొరత ఉండకూడదు అనే ఉద్దేశంతో రివ్యూ మీటింగ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు అధికారులకు చెప్పడం జరిగింది. మొన్ననే 151 కోట్లతో నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవులకు బడ్జెట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆ బడ్జెట్లో జెరూసలేము, విదేశ విద్య, ఈ మన గౌరవవేతనం పాస్టర్స్ గౌరవవేతనం కూడా 8 నెలలకు 29,46,00,000 అది కూడా పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ పాస్టర్స్ గౌరవ వేతనం అనేది ఇంప్లిమెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికి ఇవ్వలేదు అనుకుంటా, 6 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. గతంలో జగన్మోహన్ రెడ్డి గౌరవవేతనం ఇచ్చాడే కానీ 4 సంవత్సరాలు అయిన తర్వాత ఎలక్షన్స్ 1 సంవత్సరం ఉంది అనంగా ఇచ్చాడు. కానీ మేము అలా కాకోకుండా ఈ 5 ఏళ్ళు గౌరవవేతనం పాస్టర్స్కు ఇస్తాము. జగన్మోహన్ రెడ్డి మోసం చేసినట్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఆలోచన కూడా రాదు. నారా చంద్రబాబు నాయుడు గారికి 8 ఏళ్ళది బడ్జెట్ 29,42,00,000 పెట్టడం జరిగింది. రాబో కాలంలో కూడా మొన్ననే కూడా నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులు కూడా ఎదగాలి అనే ఉద్దేశంతో సబ్సిడీ లోన్స్ కూడా మొన్ననే పెట్టాడు. అంటే 249 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 2,50,00,000 పెట్టడం జరిగింది. గతంలో క్రైస్తవుల మీద దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో మీరు కూడా పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది? వివక్షత కూడిన పరిస్థితి కూడా ఉందని చెప్పినటువంటి విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరకొర జరుగుతున్నాయే కానీ నారా చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ చాలా మెయింటైన్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకు మెయిన్ లా అండ్ ఆర్డర్ బాగుండాలి అనే ఉద్దేశంతోనే మొన్న కూడా ఓ సర్క్యులర్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు పంపించాడు. ఎక్కడే కానీ క్రైస్తవులని ఆటంకపరచొద్దండి, ఇబ్బంది పెట్టొద్దండి. కూటమి ప్రభుత్వం ఎప్పుడే కానీ అందరూ బాగుండాలా, హిందువులు బాగుండాలా, ముస్లిమ్స్ బాగుండాలా, క్రైస్తవులు కూడా బాగుండాలా. అందరూ కలిసి ఉంటేనే రాష్ట్రము ముందుకు పోతుంది. రుణాల విషయంలో కూడా క్రైస్తవులకి ఎక్కువగా ఇచ్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం లేదు. ప్రస్తుతం ఎటువంటి రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారు? గతంలో ఒక్క రుణం కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. కానీ నారా చంద్రబాబు నాయుడు అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడే 33 కోట్లు ఇచ్చాడు క్రైస్తవులకి రుణాలకు మాత్రమే. అంటే వేలల్లో రుణాలు తీసుకున్నారు అప్పట్లో. క్రిస్టియన్స్ ద్వారా మీరు చేపట్టబోయే కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి భవిష్యత్తు? మేము నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే ఈ 6 నెలల కాలంలో ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చాడో అవన్నీ క్రైస్తవులకు చెప్పడం జరుగుతుంది. రాష్ట్రమంతా తిరిగి మేము నారా చంద్రబాబు నాయుడు క్రిస్టియన్ భవన్ 10 కోట్లు, గౌరవవేతనము 29 కోట్లు, సబ్సిడీ లోన్స్, ఇవన్నీ విదేశ విద్యకు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 68 మందికి 15 లక్షలు ఒక్కొక్కరికి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి కూడా విదేశ విద్య లేదు. జెరూసలేం ఒక్కరిని కూడా పంపలేదు. ఇప్పుడు కూడా జెరూసలేం ప్రాధాన్యత ఇస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. 2.5 కోట్లు పెట్టాడు 250 మందికి ఈ 151 కోట్లో.
ప్రతి ఒక్కరూ క్రైస్తవులు కూడా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి అనే ఆలోచన తప్ప నారా చంద్రబాబు నాయుడు గారికి ఏది లేదు. ఏదైతే క్రిస్టియన్ సెల్ ద్వారా మీరు అధికార పార్టీ నేతలే క్రైస్తవులపై దాడులకు పాల్పడిన సందర్భాలు కూడా జరుగుతున్నాయి, వాటిని మీరు ఎలా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది? గట్టిగా క్వశ్చన్ చేస్తారా? తప్పకుండా చేస్తాము. అధికార నేతలు ఎక్కడా కానీ నాకు తెలిసి జరగదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం బాగా క్లారిటీగా ఉంది. ఎవరైనా కూడా వాక్ స్వాతంత్రం ఉంది, ఎక్కడైనా ఏదైనా బోధించుకోవచ్చు, చెప్పుకోవచ్చు. మంది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరు వాళ్ళు మనం చెప్పుకోవచ్చు. దానికి కూటమి ప్రభుత్వము ఎలాంటి దానికి ఆటంకము చేయదు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఇలాంటివి ఎక్కడ ఏదే కానీ జరగదు. ఏదైతే క్రిస్టియన్ సెల్ ద్వారా మేము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు క్రిస్టియన్ సెల్ ద్వారా క్రైస్తవుల రక్షణ కూడా మేము పాటుపడతాం, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అయితే అమలు చేస్తామని చెప్తున్నారు సోమదాస్ గారు. కెమెరా పర్సన్ రెహమాన్తో జర్నలిస్ట్ నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.